మరి ఈ మధ్యలో ఈ గ్యాప్స్ ఎందుకు వచ్చింది? నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది, ఇటుకలు కలిపితే గోడలా మారుతుంది, గోడల్ని కలిపితే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు వేణు. స్వయంవరం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన వేణు మొదటి సినిమాతోనే ఫ్యామిలీ హీరోగా ఎదిగాడు. అలా వరుస సినిమాలు చేస్తూనే 2013 తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యాడు. కానీ ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు మళ్ళీ 2022లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో 9 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతిథి అనే వెబ్ సిరీస్లో చేస్తూ బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే వేణు ఇండస్ట్రీకి దూరమైన 9 ఏళ్లలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ప్రాజెక్టులని కూడా చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డాడు. ఇక అలా వేణు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్న 4 పార్ట్నర్స్లో వేణు కూడా ఒకరు కాగా ఈ సంస్థ రిత్విక్ ప్రాజెక్ట్ అనే కంపెనీతో కలిసి ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ ని దక్కించుకున్నారు. కానీ కొన్నాళ్ళయ్యాక 2 కంపెనీల మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు రావడంతో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ ప్రాజెక్ట్ నుండి మధ్యలోనే తప్పుకుంది. దీంతో వేణు మరియు మరో ముగ్గురిపై రిత్విక్ సంస్థ కోర్టులో పిటిషన్ వేస్తూ ఆ కాంట్రాక్ట్ ని మధ్యలోనే రద్దు చేయడం వల్ల తమకి భారీ నష్టం వచ్చిందని, ఎలాగైనా వారి నుండి ఆ నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు వేణు మరియు అతని పార్ట్నర్స్ పై కేసుని నమోదు చేయడంతో త్వరలోనే వీరిని అరెస్ట్ చేస్తున్నట్లు వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు వేణుకి సినిమాల్లో ఉన్నట్టుండి ఛాన్సులు రాకపోవడానికి గల కారణాలేంటి? జగపతి బాబుకి వేణుకి ఎందుకు గొడవలయ్యాయి? రాశికి వేణుకి మధ్య అసలు ఏం జరిగింది? సినిమాల వల్లే డబ్బంతా పోగొట్టుకున్నాడా? సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోస్ వేణుకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. తొట్టెంపూడి వేణు అలియాస్ వేణు. ఇతను 1976 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో జన్మించాడు. తండ్రి వెంకట సుబ్బారావు, తల్లి శారద. ఇతనికి చిన్నమ్మ అనే అక్క కూడా ఉంది. ఇక వేణు తండ్రి లండన్ లో PhD చేసి మదురైలోని ఒక కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా వేణు అక్కైన చిన్నమ్మ రాజకీయ నాయకుడు టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు గారిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయింది. ఇక అలా వేణు నాన్నగారికి ఉద్యోగరీత్యా ఒంగోలు, విజయవాడ, మదురై అని తరచూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. మొదటిగా విజయవాడ నుండి చెన్నైకి ట్రాన్స్ఫర్ అవ్వగా ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యారు. అలా వేణు తన స్కూలింగ్ ని చెన్నైలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చిన్నప్పటి నుండి ఇతను చెన్నైలోనే పెరగడంతో అక్కడి సినిమా వాతావరణం వేణుని చాలా ఆకర్షించింది. అంతేకాకుండా ఇతని బంధువు అయిన డైరెక్టర్ బి గోపాల్ గారు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఉండడంతో తనకి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. అలా తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉన్న తన తండ్రికి భయపడి తన మనసులో ఉన్న మాట చెప్పుకోలేకపోయాడు. ఇక మదురైలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ని పూర్తి చేసి తనకి చదవడం ఇంట్రెస్ట్ లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం వల్ల కర్ణాటకలోని ధార్వాడ్లో ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇక అలా వేణు కాలేజీలో చదువుతున్న సమయంలో చూడ్డానికి మంచి హైట్, పర్సనాలిటీ ఉండడంతో తన ఫ్రెండ్స్ అందరూ సినిమాల్లో ట్రై చేయమని ఎంకరేజ్ చేయడంతో రోజు రోజుకి వేణు మనసులో కూడా హీరో అవ్వాలనే కోరిక బలంగా నాటుకపోయింది. ఇక అలా తన బీటెక్ కోర్స్ పూర్తవ్వగానే మదురైకి వెళ్లకుండా చెన్నైలోనే ఉంటూ పేరెంట్స్కి తెలియకుండా సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. అలా చెన్నైలో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వెంకట శ్యామ్ ప్రసాద్తో ఉంటూనే సినిమాల్లో ట్రయల్స్ని మొదలెట్టాడు. ఇక అలా చాలా వరకు సినిమా ఆఫీసులకి ఆడిషన్స్కి వెళ్ళినా వారు ఇతన్ని సెలెక్ట్ చేసేవారు కాదు. ఎందుకంటే సినిమా హీరో అవ్వాలంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అడిగినంత డబ్బులు ఇవ్వడానికి తన దగ్గర లేకపోవడంతో ఇతన్ని సెలెక్ట్ చేసేవారు కాదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా వేణు ట్రై చేస్తున్నప్పుడే 1997లో డైరెక్టర్ భారతి రాజా గారు కొత్త వారిని పెట్టుకొని ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని వేణు ఆ మూవీ ఆడిషన్లో పాల్గొన్నాడు. అలా అందులో వేణు యాక్టింగ్ స్కిల్స్ నచ్చి అతన్ని సెలెక్ట్ చేయడంతో తనకి అదృష్టం వరించిందని ఈ విషయాన్ని తన పేరెంట్స్కి చెప్పడంతో మొదట్లో తన తండ్రి అందుకు ఒప్పుకోకపోయినా ఆ తర్వాత తల్లి, అక్క ఒప్పించడంతో వేరే దారి లేక తండ్రి కూడా ఒప్పుకున్నారు. దీంతో వేణు అదే జోష్తో చెన్నైకి వెళ్లి షూటింగ్లో పాల్గొన్నాడు. అలా ఆ మూవీ షూటింగ్ 10 రోజులు జరిగిన ఆ తర్వాత డైరెక్టర్ భారతి రాజాకి ఆ మూవీ ప్రొడ్యూసర్కి మనస్పర్ధాలు రావడంతో ఆ ప్రాజెక్ట్
సగంలోనే ఆగిపోయింది. ఇక ఆ మూవీ మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందని వేణు వెయిట్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయినా కూడా భారతి రాజా ఏదో ఒక మూవీ చేయకపోతాడా, తనకి అందులో ఏదైనా క్యారెక్టర్ ఇవ్వకపోతాడా అని ప్రతిరోజు వేణు భారతి రాజా గారి ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడు. ఇక ఇలా ఉన్నప్పుడే భారతి రాజా తన కొడుకైన మనోజ్ ని హీరోగా పెట్టుకొని తనే డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా తాజ్ మహల్ అనే మూవీని 1997లో స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఆ మూవీలో ఛాన్స్ల కోసం వెళ్లిన వేణుకి భారతి రాజా గారు ఛాన్స్ ఇవ్వకుండా తన చేతిలో 500 రూపాయలని పెట్టి నెక్స్ట్ మూవీలో ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్తానని ఆ ఆఫీస్ నుండి పంపించడం జరిగింది. ఇక అలా వేణు 1 year వరకు ఆడిషన్స్ కి వెళ్ళినా ఎక్కడ కూడా సెలెక్ట్ అవ్వకపోవడంతో నిదానంగా డిప్రెషన్ లోకి వెళ్లి మానసికంగా కృంగిపోయేవాడు. ఇక ఇదంతా దగ్గరుండి చూస్తున్న తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వెంకట శ్యాంప్రసాద్ వేణు బాధని చూడలేక తనని మదురైకి తీసుకెళ్లాడు. అలా ఇంటికి వెళ్ళాక కూడా వేణు చాలా సైలెంట్ గా ఉంటూ లూజర్ గా ఫీల్ అవ్వడంతో తండ్రి కొడుకు బాధని చూడలేక వెంకట శ్యాంప్రసాద్ ని పిలిచి తనకి ఇండస్ట్రీలో తెలిసిన వారుంటే వేణుకి ఏదైనా ఛాన్స్ కోసం ట్రై చేయమనగా అందుకు అతను ఈ ఫీల్డ్ లో ఛాన్స్ ని క్రియేట్ చేసుకోవాలే గాని మరొకరు ఇస్తారని వెయిట్ చేయడంలో ప్రయోజనం లేదని తన ఫ్రెండ్ కోసం తానే ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి అందులో ఒక మూవీని ప్రొడ్యూస్ చేసి తన ఆశని ఎలాగైనా నెరవేరుస్తానని చెప్పడంతో వేణు తండ్రి కూడా కొడుకు బాధని చూడలేక 70% బడ్జెట్ ని తానే ఇస్తానని, ఎలాగో ఆ మూవీ ఫ్లాప్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత అయినా తను చెప్పేది వేణు వింటాడనుకున్నారు. అలా వేణు శ్యాంప్రసాద్ హైదరాబాద్ కి వచ్చి తన యాక్టింగ్ స్కిల్స్ ని మెరుగుపరచుకోవడం కోసం ఎంజే భిక్షు దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూనే మరోవైపు రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ క్లాసెస్ కి వెళ్తుండేవాడు. అలా ఒకవైపు ట్రైనింగ్ జరుగుతుంటే మరోవైపు స్టోరీస్ ని వినడం కూడా మొదలెట్టాడు. ఇక అలా 50కి పైగా స్టోరీలు విన్నా అందులో తనకి ఏ ఒక్కటి కూడా నచ్చకపోవడంతో ఒక మేనేజర్ ద్వారా కె విజయ్ భాస్కర్ ని కలవగా త్రివిక్రమ్ రాసిన స్వయంవరం స్టోరీని చెప్పడం, అది వేణుకి వెంకట శ్యాంప్రసాద్ కి కూడా బాగా నచ్చడంతో ఆ మూవీని ఎలాగైనా కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ డైలాగ్స్ ని రాయడం మొదలెట్టాడు. అలా హీరోయిన్ కోసం ఆడిషన్ని నిర్వహించగా 100 మందికి పైగా అమ్మాయిల్ని చూసిన వేణు తన హైట్కి ఎవరు సరిపోకపోయేసరికి 1992లో భద్రం కొడుకు అనే ఒక మూవీని చేసి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి హైదరాబాద్ వదిలి విజయవాడకి వెళ్లిన లయాని ఒక మూవీ మేనేజర్ వీరికి రికమెండ్ చేయడం జరిగింది. దీంతో లయాని హైదరాబాద్కి పిలిపించి ఆడిషన్ చేయగా ఆమె వేణుకి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో లయాని అందులో ఫైనల్ చేశారు. అలా 1998లో స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకొని 1999 ఏప్రిల్ 22న రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీతో డైరెక్టర్ విజయ్ భాస్కర్ కి నువ్వే కావాలి మూవీలో ఛాన్స్ వస్తే వేణుకి మనసు పడ్డాను గాను అనే మూవీకి హీరోగా ఛాన్స్ రావడమే కాకుండా ఆ మూవీకి గాను నంది అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఇక లయాకి కూడా ఆ మూవీ హిట్ తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇదిలా ఉంటే మనసు పడ్డాను గాని అనే మూవీ చేసేటప్పుడు అందులో హీరోయిన్ గా ఉన్న రాశితో వేణుకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న వేణు తండ్రి గారు ఇలాగే వదిలేస్తే తన కొడుకు ఒక హీరోయిన్ ని కోడలుగా తీసుకొస్తాడని తమ బంధువుల అమ్మాయి అయిన అనుపమ చౌదరితో 2000 సంవత్సరంలో వేణుకి హడావిడిగా పెళ్లి చేయడం జరిగింది. ఇక మనసు పడ్డాను గాని మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో మళ్ళీ తన ఫ్రెండ్ అయిన వెంకట్ ప్రసాద్ మరియు వేణు పార్ట్నర్స్ గా చిరునవ్వుతో అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీకి త్రివిక్రమ్ స్టోరీ డైలాగ్స్ ని రాయడం విశేషం. ఇక చిరునవ్వుతో అనే మూవీలో తనకి డాన్స్ నేర్పించిన రాకేష్ మాస్టర్ కి గురుభక్తితో ఆ మూవీలో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇవ్వగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత వచ్చిన వీడెక్కడి మొగుడండి, రోజాతో దుర్గా అనే మూవీస్ ని చేసిన అవి కూడా రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో వేణుకి సోలో హీరోగా కాకుండా మల్టీ స్టారర్ మూవీస్ లో ఛాన్స్లు వచ్చేవి. అలా హనుమాన్ జంక్షన్ అనే మూవీని చేయగా అది హిట్ అయినా ఆ తర్వాత వచ్చిన ప్రియనేస్తమా, మళ్ళీ మళ్ళీ చూడాలి అనే మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో మళ్ళీ ఓన్ బ్యానర్లోనే తన ఫ్రెండ్తో కలిసి కళ్యాణరాముడు అనే మూవీని చేయగా అందులో నిఖిత హీరోయిన్గా చేసింది. ఇక ఈ మూవీ 2003లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో వేణుకి నిఖితతో ఏర్పడిన మంచి స్నేహం కారణంగా వీరిద్దరూ కలిసి ఖుషీ ఖుషీగా అనే మూవీని చేయగా అది కూడా హిట్ టాక్ని తెచ్చుకుంది. ఇక తమిళ డైరెక్టర్ అయిన విక్రమన్తో వేణు చెప్పవే చిరుగాలి అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి మ్యూజికల్గా హిట్ అవ్వడంతో వేణుకి వరుసగా అవకాశాలు వచ్చిన చాలా వరకు అన్ని మూవీస్లోనూ ఒకే రకమైన యాక్టింగ్ ఉండడంతో అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అలా 2008 నాటికి చింతకాయల రవి మూవీలో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేయగా ఆడియన్స్ అందరూ షాక్కి గురయ్యారు. దీంతో ఆ తర్వాత శ్రీకృష్ణ 2006, యమగోళ మళ్ళీ మొదలైంది, దీపావళి, దమ్ము అని చేసిన సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేయడం ఇష్టం లేని వేణు మళ్ళీ తన ఫ్రెండ్తో కలిసి ప్రొడ్యూసర్గా మారి 2013లో రామాచారి అనే మూవీని చేయడం జరిగింది. అలా ఆ మూవీ మీద చాలా ఆశలను పెట్టుకున్న వేణుకి అది రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో నిరాశ మిగిలింది. దీంతో చాలా వరకు మూవీస్ని తనే ప్రొడ్యూస్ చేసి
చేసి తను సంపాదించిన డబ్బుతో పాటు తండ్రి డబ్బుని కూడా పోగొట్టడంతో వేణు తన తండ్రి సలహా మేరకు 2013 తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి బిజినెస్లో తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. ఇదిలా ఉంటే వేణు అనుపమ గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా జన్మించారు. అలా సినిమాల్ని నమ్ముకుంటే పని అవ్వదని తన ఫ్రెండ్స్ సపోర్ట్తో రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ బిజినెస్ని స్టార్ట్ చేసి మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ వంటి స్టేట్స్లో రోడ్స్, బ్రిడ్జెస్ కాంట్రాక్ట్లని తీసుకుంటూ బాగా డబ్బు సంపాదిస్తూ వెల్ సెటిల్ అయ్యాడు. ఇదిలా ఉంటే వేణుకి జగపతి బాబుతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా వీరిద్దరూ కలిసి హనుమాన్ జంక్షన్, ఖుషీ ఖుషీగా అనే మూవీని చేశారు. ఇదే సమయంలో వీరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో డిస్టర్బెన్సులు రావడంతో, అంటే జగపతి బాబు మధ్యవర్తిగా ఉండి తన ఫ్రెండ్కి 14 లక్షల రూపాయలు ఇవ్వమని 2005లో వేణుకి చెప్పడం, అలా జగపతి బాబు చెప్పడంతో వేణు వెనక ముందు ఆలోచించకుండా తనకి పరిచయం లేని వ్యక్తికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇక డబ్బులు తీసుకున్న వ్యక్తి ఆ తర్వాత తిరిగి ఇవ్వకపోవడంతో జగపతి బాబుకి ఇదే విషయంపై ఫోన్ చేసిన వేణు కాల్కి జగపతి బాబు ఆన్సర్ చేసేవాడు కాదు. అలా అని మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేయకపోవడంతో చాలా హర్ట్ అయిన వేణు ఇన్సిడెంట్ తర్వాత జగపతి బాబుని కలవడం, మాట్లాడడం మానేశాడని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే 9 ఏళ్ల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన వేణు 2022లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఫ్లాప్ అవడంతో మళ్ళీ వేణుకి ఎవరు కూడా సినిమాల్లో అవకాశాలు ఇవ్వలేదు. ఇక తెలుగు ఇండస్ట్రీలో తన సపోర్ట్ తోనే సునీల్ త్రివిక్రమ్ లాంటి వారు ఇండస్ట్రీలోకి పైకొచ్చిన ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ లో ఎవరూ కూడా ఆదుకోకపోవడం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. దీంతో వేణు ఇప్పుడు సినిమాల్ని పక్కన పెట్టి అతిథి అనే వెబ్ సిరీస్ తో తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన వేణుకి మాత్రం సినిమాల్లో మళ్ళీ హీరోగా చేయాలనే ఆలోచనలే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు వేణు హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 27 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇతని నటనకు గాను ఒక నంది అవార్డుని కూడా అందుకున్నాడు. మీకు వేణు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, గెలుపు వెనక పరిగెత్తడం మానేసి ప్రయత్నం వెనక పరిగెత్తు, అప్పుడే గెలుపు నీ వెనక పరిగెడుతూ వస్తుంది. ఇది ఫోక్స్ వేణు తొట్టెంపుడి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ videos, please subscribe to CR Voice. Thank you.